హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తిరుపతిలో ప్రియాంక అనే అమ్మాయి ఒక సూసైడ్ లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అది కూడా నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయిపోతుంది. అంటే అమ్మాయి ఫోటోలు చూస్తే చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నా, మరి ఇటువంటి సడన్ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ఆ లెటర్ లో ఏముంది? ఎలా చూస్తారు సార్? ప్రియాంక అనే అమ్మాయి తిరుపతిలో ఆత్మహత్య చేసుకోవడం, ఒక సూసైడ్ నోట్ రాయడం, అందులో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ఒంటరితనంతో నేను బతకలేకపోతున్నాను, నాకెవరూ లేరు, నేను ఈ లోకంలో జీవించలేను అని చెప్పి ఆమె నా ఆత్మహత్యకి ఎవరో కారణం కాదు అని చెప్పి ఆమె ఒక ఆత్మహత్య లేఖ కూడా రాసి చనిపోయింది. ఇది ఇప్పుడు షాకింగ్గా ఉంది. ఎందుకంటే అమ్మాయి అందంగా ఉంది, ఫోటోల్లో చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత అందమైన హ్యాపీగా ఉన్న అమ్మాయి ఎందుకు ఇలా చేసుకుందని అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఆమె నేపథ్యం ఏంటి, ఆమె ఇలా చేసుకోవడానికి కారణాలు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నప్పుడు దాన్ని మనం గుర్తించి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ అమ్మాయి పేరు ప్రియాంక, 30 ఏళ్ళు. ఈ అమ్మాయి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్, ఏర్పేడ్ అని తిరుపతికి కాళహస్తి మధ్య ఏర్పేడ్ అని ఉంటుంది, ఆ ఏర్పేడ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడే, అంటే 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి జాబ్ వచ్చిన కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. సో తల్లిదండ్రులు లేదు ఈ అమ్మాయికి. అయితే ఈ అమ్మాయి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉందని చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు లేకపోవడం ఒకటైతే, రెండవది ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా బాగానే ప్రేమించాడు. అయితే వీళ్ళిద్దరివి వేరు కులాలు కావడం వల్ల ఆ అబ్బాయి ఇంట్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి కంటే ఎవరు లేరు కాబట్టి ఈ అమ్మాయికి ఏం అబ్జెక్షన్ లేదు, కానీ అవతల అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి కూడా ట్రై చేశాడు వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి, కానీ వాళ్ళు ఒప్పుకోకపోతేసరికి ఆ ఇష్యూలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోయి బ్రేకప్కి దారి తీసింది. సో అబ్బాయి ఈ అమ్మాయిని వదిలేసి తన మానాంతాన్ని వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి ఒక రకమైన డిప్రెషన్, బాధ ఇవన్నీ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ శరణ్య అనే ఒక ఆమె, వాళ్ళ భార్యాభర్త ఉంటారు, వాళ్ళు ఈమెను తన ఇంట్లో పెట్టుకున్నారు. ఈమె కొంతవరకు వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, ఫ్రెండ్స్, కొలీగ్స్. ఇవన్నీ మామూలే, మనం లైఫ్లో ముందుకెళ్ళాలి, నువ్వు ఎంతో సాధించావు, గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు, నువ్వు ఫోకస్ చెయ్యి, కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అనేది వీళ్ళు చెప్పారు. కానీ ఈమె సడన్గా నిన్న ఈ అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర తిమ్మనాయుడు పాలెం ఉంటుంది, అక్కడ వీళ్ళిద్దరు, ఈ శరణ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరూ జాబ్స్కి బయటకు వెళ్ళిపోయినాక ఈమె ఊరేసుకొని ఈ లెటర్ రాసి పెట్టి చనిపోయింది. ఇది బేసిక్గా ఆమె స్టోరీ. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆమె ఇలాగా ఎందుకు చేసింది, దీని వెనక ఏ కారణాలు పనిచేస్తాయి? మామూలుగా చూసుకున్నప్పుడు ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది, అందంగా ఉంది, సో ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, కాబట్టి ఏ రకంగానూ ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఆమెతో పనిచేసే వాళ్ళు కానీ, ఆమె గురించి తెలిసిన వాళ్ళు కానీ షాక్ అయిపోయినామని మీడియాకి చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు చూసినా హ్యాపీగా కనిపించేది, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆమెకేం తక్కువ అని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా ఆమె నేను లోన్లీగా ఉన్నాను, ఒంటరిగా బతకలేకపోతున్నాను అని చెప్పడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్కి లోనవుతున్నారు. యాక్చువల్గా మనం కానీ అర్థం చేస్తే, మామూలుగా ఒంటరితనం అనేది 2 రకాలుగా ఉంటుంది. లోన్లీనెస్, ఒకటి ఫిజికల్ లోన్లీనెస్, 2 ఎమోషనల్ లోన్లీనెస్. చాలామంది ఒంటరిగా ఉంటారు కానీ వాళ్ళకి ఎమోషనల్ లోన్లీనెస్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అవుతారు, ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు, చదువుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఏవో గోల్స్ ఉంటాయి, లేకపోతే డిజైర్స్ ఉంటాయి, వాటిలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. ఒంటరిగా ఉండేది ఫిజికల్గా ఒంటరిగానే ఉంటారు. ఒంటరిగా రూమ్ తీసుకుని, నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలామంది బ్యాచిలర్స్ ఒంటరిగానే ఉంటున్నారు. వాళ్ళు ఎవరు సూసైడ్ మెంటాలిటీ ఏమి లేదు, వాళ్ళకి హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా పెళ్ళైన వాళ్ళని చూసి వాళ్ళు జాలి పడుతున్నారు, కుటుంబాలను చూసి మేము హ్యాపీగా ఉంటున్నాం, మాకు ఫ్రీడమ్ ఉంది, అది ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు డిజైర్స్ ఉన్నాయి, దాన్ని పర్సూ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, దాంతో వాళ్ళు హ్యాపీగా లైఫ్ చేస్తున్నారు. వాళ్ళు కలవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని కలుస్తున్నారు, మళ్ళీ ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఒంటరిగా ఉండిపోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒంటరి బ్యాచ్ అనేది బాగా పెరిగింది. వీటిని ఇండివిజువేటెడ్ హ్యూమన్ బీయింగ్నెస్ అంటారు, అట్లాగే ఆటమిక్ హ్యూమన్ బీయింగ్నెస్ అని కూడా అంటారు. అంటే ఒంటరిగా బతికే వాళ్ళ సంఖ్య వరల్డ్ వైడ్గా
ఎక్కువ పెరుగుతుంది. ఇండియాలో కూడా ఈ మధ్య పెరుగుతుంది. ఈవెన్ స్త్రీలలో కూడా చాలా మంది స్త్రీలు ఒంటరిగా బతకడం అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. దీన్ని ఫిజికల్ లోన్లీనెస్ అనొచ్చు. అయితే ఎమోషన్ లోన్లీనెస్ అనేది డేంజర్ అనమాట. ఎమోషన్ లోన్లీనెస్ నువ్వు వేరే వాళ్ళతో ఉన్నప్పటికీ, వేరే వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ కూడా యూ ఫీల్ లోన్లీ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది మోర్ డేంజరస్ అనమాట. ఈ లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే పైకి అందరితో కలుస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు విత్డ్రా అవుతూ ఉంటారు. అంటే రిలేషన్షిప్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు రోజుల తరబడి ఫోన్లు చేయరు. ఎవరైనా ఫోన్ చేస్తే తీయచ్చేమో కానీ వాళ్ళు ఫోన్లు చేయరు, మెసేజ్లకి రిప్లై లేరు. సమాజంలో వివిధ ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే బంధువులతో కలవడం, ఫ్రెండ్స్తో కలవడం, ఇవన్నీ చేయరు. చేసిన నామకే వస్తే ఏదో అటెండెన్స్ లాగా వెళ్తారు తప్ప ఇన్వాల్వ్ కాదు దేంట్లో. ఒక ఎమోషనల్లీ డిటాచ్డ్గా ఉండిపోతారు అనమాట. ఈ అమ్మాయి పరిస్థితి చూసినప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే తండ్రి పోవడం చిన్నప్పుడు పెద్ద షాక్. ముఖ్యంగా ఆడపిల్లలకి తండ్రితో మంచి రిలేషన్షిప్ ఉంటుంది. తండ్రి ఒక సెక్యూరిటీ ఫిగర్గా ఉంటాడు. అలాంటిది తండ్రి చనిపోయినప్పుడు ఈమె ఖచ్చితంగా బాగా సఫర్ అయి ఉంటుంది. దాని తర్వాత తల్లి చనిపోయేసరికి ఇంకా అసలు ఉన్న ఒకే ఒక ఎమోషనల్ బాండ్ అనేది కూడా పోయింది. పోయినప్పుడు సరే, రెండు తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయి ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫ్రెండ్స్ మీద, లేకపోతే లవ్ మీద. సో ప్రేమ దొరికింది ఆ అమ్మాయికి. కనీసం ఇది దొరికింది కదా మనకి, ఎమోషనల్ బాండ్ ఒకటి ఉంది అనుకుంటే కులం అడ్డుపడి అబ్బాయి కూడా ధైర్యం చేసి గట్టిగా నిలబడలేక అబ్బాయి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇవి 1 by 1 దీన్ని క్యుములేటివ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అంటారు. ఈ క్యుములేటివ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయింది అమ్మాయికి. ఇలాంటి అమ్మాయికి ఎవరో ఒకరు దగ్గర ఉండి కనిపెట్టుకొని ఉండి వాళ్ళకి ఎమోషనల్ ఇది ఇవ్వాలి. అట్లాగే సైకలాజికల్ కౌన్సిలింగ్ హెల్ప్ కూడా ఈ అమ్మాయికి ఉండాలి. అవేవి లేవు. ఎప్పుడైతే ఆ అబ్బాయితో వెళ్ళిపోయేసరికి ఆ ఎఫెక్ట్ అనేది పేరుకుపోయింది. ఒంటరితనం అనేది ఇంకా, అంటే హోప్ పోయింది. ఇంతకుముందు ఒక హోప్ ఉండేది, అంటే నాన్న లేడు, అమ్మ లేదు, కనీసం లవర్ ఉన్నాడు అన్న ఒక ఆల్టర్నేటివ్ హోప్ సిస్టమ్ ఉండేది. అది పోయేసరికి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ హోప్ లేకుండా పోయింది. మిగతా చుట్టూ అబ్బాయిలు ట్రై చేసే వాళ్ళంతా కూడా తనని ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప అమ్మాయికి ఫిజికల్ కాదు, అమ్మాయికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి. అది ఎవరు ఇచ్చే పరిస్థితిలో చుట్టూ లేరు. అబ్బాయిలు మామూలుగా మ్యాక్సిమం ఏం చేస్తారు, అమ్మాయితో కోసమే స్నేహం చేస్తారు. అది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోయినప్పుడు నాకు ఎమోషనల్గా నేను బలహీనంగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, నేను వేస్ట్, నన్నెవరు కోరుకోవట్లేదు అన్న ఒక ఇది వాళ్ళల్లో రాను రాను పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది డిప్రెషన్కి, దాన్ని క్లినికల్ డిప్రెషన్ అంటారు. క్లినికల్ డిప్రెషన్ అండ్ క్రానిక్ డిప్రెషన్కి దారితీస్తుంది. దారితీసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వేరే లాజిక్లు ఏం పనిచేయవు వాళ్ళకి. దాన్నే సైకలాజికల్ టన్నల్ విజన్ అంటారు. సైకలాజికల్ టన్నల్ విజన్ అంటే నేరోగా ఉంటుంది వాళ్ళకి. ఒకటే సొల్యూషన్ చనిపోవడం తప్ప వేరే మార్గం కనపడదు. నిజానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎవరికైనా లైఫ్ అల్టిమేట్గా మీనింగ్లెస్ కావచ్చు, కానీ మన జీవితంలో మనమే కల్పించుకోవాలి. మనం ఏది ఇన్వాల్వ్ అవ్వాలి, మనం కలవాలి, ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్ళాలి, ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఏది లేకపోతే ఏమవుతుందంటే శూన్యం, ఒక వాయిడ్ అంటారు. ఆ వాయిడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎమోషనల్ టన్నల్, సైకలాజికల్ టన్నల్ విజన్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంకా వేరే ఏమీ కనపడదు. నేను బతికి వేస్తూ, నేను ఎవరికి ఇది లేదు, నేను యూజ్లెస్ని, నేను వేస్ట్ని, నన్ను ఎవరు కోరుకోరు అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయి పాయింట్ ఏముంది, బతకడానికి మీనింగ్ ఏముంది అని వాళ్ళకి పెయిన్ పెరిగిపోతుంటుంది. ఈ పెయిన్ ఆపాలనుకుంటారు. ఈ పెయిన్ ఆపడానికి వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్య. సో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ పెయిన్ ఉండదు, లేకపోతే రోజు ఇది బర్డన్ పెరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా వేరే దారి కనపడదు అనమాట. సో మామూలుగా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ, మన సర్కిల్లో కూడా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రూపంలో క్రై ఫర్ హెల్ప్ అంటారు, అడుగుతారు ఏదో ఒక రూపంలో, కానీ మనం వాళ్ళని పెద్దగా పట్టించుకోం. మనం కలుద్దామా అన్నప్పుడు కూడా మనం ఏదో మన పనిలో ఉంటాము. సో వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వము. దాంతో వాళ్ళు ఏమవుతుందంటే మెల్లమెల్ల మనమేమనుకుంటాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫోటోలు పెడుతుంటారు చాలా మంది ఫేస్బుక్లో, ఇన్స్టాలో. వాళ్ళు అవి చూసి హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. నిజానికి బయట హ్యాపీనెస్ కనబడడం వేరు, లోపల హ్యాపీగా ఉండడం వేరు. చాలా మంది బయటికి హ్యాపీగా ఏం కనబడరు, కానీ లోపల వాళ్ళు కూల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటారు.
కానీ చాలా మంది ఫోటోలు ఇవన్నీ మంచి సెల్ఫీలు తీస్తారు, ఫోటోలు పెడుతుంటారు, కానీ లోపల వాళ్ళకి ట్రాజడీగా ఉంటుంది. ఎంతైనా సరిపోదు, వ్యాలిడేషన్ కోరుకుంటారు. ఎంత లైకులు వచ్చాయి, ఇద్దరే లైక్ చేశారు, 10 మందే చేశారు, 50 మందే చేశారు అని వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. సో ఈ వ్యాలిడేషన్ ఎంతమంది రోజు లైకులు చేస్తూ ఉంటారు, ఎవరి పనులలో ఉంటారు. దానివల్ల ఏమవుతారంటే వాళ్ళకి ఆత్మహత్య తప్ప ఇంకొకటి మార్గం ఉండదు. అందుకనే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మనకి మెంటల్ హెల్త్లో ట్యాబు అంటారు. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే జ్వరం అంటే నేను నీకు చెప్తాను, నాకు ఈరోజు జ్వరం ఉందని, నేను రాలేనని. కానీ నాకు మెంటల్గా బాగాలేదని, నాకు ఈరోజు మెంటల్గా బాగాలేను, నేను ఈరోజు రాలేనని నీకు మెసేజ్ పెట్టలేను నేను. ఎందుకు, నువ్వేమనుకుంటే ఏడా వీడు ప్రచారం చేస్తాడేమో, సార్కి మెంటల్గా బాగాలేదంట అని 10 మందికి చెప్తాడేమో, 10 మంది నన్ను మెంటలోడు అనుకుంటారేమో అని నేను నీకు మెసేజ్ పెట్టకుండా ఇంకేదో సాగు చెప్తాను, నాకు ఈరోజు పని ఉంది రాలేనని. అట్లా మనం అందరూ అంతే, మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ నాకు ఈరోజు మానసికంగా బాగాలేదు అని ఎవరికి చెప్పము, చెప్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారేమో. సో అందుకని చుట్టూ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఏమిస్తారు, ఇదని లైట్ తీసుకోరా బాగుండు అది ఇదని చెప్తారు తప్ప వాళ్ళకి ఏమి సైకలాజికల్ ట్రైనింగ్ అని ఏమి ఉండదు కదా. అందుకని ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరం. సో మనతో ఎవరైనా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కాకుండా మనం సపోర్ట్ చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు అర్హత లేదు, మనకు ప్రాక్టీస్ లేదు, మనకు చదువు లేదు. కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్, సైకాలజిస్ట్ల హెల్ప్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళు కూడా ఒక రోజులో ఏమీ మాయ చేయలేరు, రెగ్యులర్గా వెళ్ళి ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తే కానీ కొంతకాలానికి వాళ్ళకి మెల్లగా డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అనేక మార్గాలు వాళ్ళకి కనబడతాయి. ఆ సపోర్ట్ అనేది, ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఇవ్వడమే మన పని ప్రధానంగా. వాళ్ళకి అండగా ఉండాలి, ప్రొఫెషనల్ సపోర్ట్కి మనం హెల్ప్ చేయాలి. ఒకవేళ మనకే ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనం వేరే ఫ్రెండ్స్లో ఎవరికో చెప్పుకోవాలి, అరే నాకు డిప్రెషన్గా ఉన్నాను, నా వల్ల కావట్లేదు బయటపడడానికి, నువ్వేమన్నా హెల్ప్ చేయని ఎవరన్నా అడగాలి. లేదు అవి కూడా లేనప్పుడు బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ సైకాలజిస్ట్ తిరుపతి కొడితే ఒక లిస్ట్ వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది లేనప్పుడు ఏమవుతుందంటే, మనం భయపడితే పేరుకుపోతూ ఉంటే అది ఎప్పుడో ఒకసారి మనల్ని మింగేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.